వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి తావులేదన్నారు కోనసీమ జిల్లా రామచంద్రపురం అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి జగన్ కృషి చేశారని కొనియాడారు. సీఎం సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి జగన్ పాలనకు తేడా గమనించాలని ప్రజలకు సూచించారు. రామచంద్రపురంలో తందే విజయమంటున్న వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్తో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నారు కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నుండి పిల్లి సూర్యప్రకాష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉందో వారి మాటలను వినే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. అసలు ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, అంటే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మొదటిసారి మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు అంటే 2019 సంవత్సరం నుంచి 2024 వరకు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకసారి ప్రభుత్వ పనితీరు ఒకసారి మనం గమనించుకుంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవని ఒకసారి మనం గమనించాలి. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో అవినీతి, మరి ముఖ్యంగా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలను మరీ ముఖ్యంగా గడప గడపకు చేర్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం గమనించుకుంటే కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమానంగా తీసుకెళ్తూ 2024 ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి 2024కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకనే అనేక సభల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటూ ఉంటారు రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి, నేను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని నేను భావిస్తేనే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేదంటే ఓటు వేయొద్దు అని చెప్పారు. ఎంత ధైర్యంగా ఎవరు చెప్తారు? ఎన్నికల ముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎంత ధైర్యంగా చెప్పారంటే ఆయన అమలు చేసిన ఆయన మేనిఫెస్టో ఏవైతే ఆనాడు చెప్పారో ఖచ్చితంగా అమలు చేశారు కాబట్టే ఈరోజు ఆ మాట అంటున్నారు. అందుకని ఆ ఇచ్చిన మేనిఫెస్టోని అనేక సభల్లో నేను ఇచ్చిన మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్గా భావిస్తాను, ఖచ్చితంగా అమలు చేసి తీరుతానని చెప్పారు కాబట్టి ఈరోజు అమలు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఓకే, టీడీపీ నేతలు వచ్చేసి కూటమి అభ్యర్థులు వచ్చేసి ఇప్పటి వరకేనైతే ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు, మేం చేసినయే మేనిఫెస్టోకి సంబంధించి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిందే, దాన్ని మాత్రం వీళ్ళు ఏదో రూపురేఖలు మార్చామని చెప్తున్నారు, కానీ అదేం కాదంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2014 ఆనాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న ఉదాహరణ డ్వాక్రా మహిళా సంఘాల గురించి ఒకసారి ఈ సమయంలో మాట్లాడుకోవాలి. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డ్వాక్రా సంఘం మహిళపై ఉన్న అప్పు ఎంతైనా అంటే 14,205 కోట్ల రూపాయలు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మీరు మాకు అవకాశం ఇవ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకంతోనే 14,205 కోట్ల రూపాయలు నేను మీ అందరికీ రుణమాఫీ చేస్తాను, రుణ విముక్తిని చేస్తాను అన్నాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారా? చేయకపోగా 5 సంవత్సరాలు కాలయాపన చేసి 2019 సంవత్సరానికి వచ్చారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అదే 2019 సంవత్సరంలో మీరు నాకు అవకాశం ఇవ్వండి, ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను రుణమాఫీ చేస్తాను, ఒకే ఒక్క సంతకంలో ఆయన మళ్ళా మాఫీ చేయను, కానీ మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయను, కానీ 4 విడతల్లో మాఫీ చేస్తానని చెప్పి అమలు చేశారా లేదా? ఆ నాయకుడికి ఈ నాయకుడికి ఉన్నంత తేడా. కేవలం సంక్షేమమే కాదు, కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి మీరు గమనించుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ఏం చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే 600 రకాల పౌర సేవలు. ఈరోజు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ గతంలో అంటే 2019 సంవత్సరం నుంచి ముందు మన అందరం కూడా ఎలాంటి సర్టిఫికేట్లు కావాలంటే ఆ స్థానిక ఉండే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేకపోతే మండల ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగితే పరిస్థితి నుంచి ఈరోజు అవన్నీ కూడా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పౌర సేవలన్నీ కూడా అన్ని గ్రామాల్లోనే అందుబాటులో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. అదేవిధంగా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా అభివృద్ధి చేశారు. మొత్తంగా కళ్ళెదురుగుండా కనిపిస్తే వాస్తవాలు కేవలం ఇది ఒకటో రెండో గ్రామాల్లో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? అంటే మీ నాన్నగారు ఆల్రెడీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆల్రెడీ సీనియర్ రాజకీయవేత్త, సో ఆయన వల్ల మీకు అది ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? కేవలం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారే కాదు, ఇక్కడ సుదీర్ఘ రాజకీయ చేసిన నాయకులు ఇద్దరు, సీనియర్ నాయకులు, రాజకీయ ఉద్దండులు ఇద్దరు ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒకరైతే, రెండు శాసనమండలి సభ్యులు తోట తిరుమూర్తులు గారు. వీరిద్దరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు. వారి యొక్క ఆశీస్సులతో నేను మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయబోతుంది. ఖచ్చితంగా వారి యొక్క అండదండలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో వీరిద్దరూ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలు వీరిద్దరూ కూడా రాజకీయాలు చేసి ఎప్పుడు కూడా ప్రశాంతతకు భంగం కలిగించలేదు. అభివృద్ధి విషయాల్లో పోటీ పడ్డారు తప్ప ప్రశాంతత భంగం కలిగించలేదు. కాబట్టి వారి యొక్క ఆశీస్సులు ముందుగా ఉన్నాయి. వారితో పాటు ప్రజల యొక్క ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఖచ్చితంగా మాకైతే మెండుగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరొక 8 రోజులు మీరే చూస్తారు, ఎన్నికలు అరగజోగిపోతున్నాయి. కౌంటింగ్ రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో జెండా ఎగరబోతుంది అనడానికి తథ్యం. అంటే మీ ప్రత్యర్థి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి, రెండోది వాళ్ళు కూటమితో వస్తున్నారు, ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇక్కడ అది మా ముఖ్యమంత్రి గారు పదే పదే అంటారు, జెండాలు జతకట్టి వాళ్ళైతే జనం గుండెల్లో నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని జెండాలు వచ్చినా ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఇంకా మహా అయితే 8 రోజులు, నేను పదే పదే ఏం చెప్తున్నానంటే, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టి ఈరోజు నేను దాదాపు 8 నెలల నుంచి తిరుగుతున్నా. నాకు నియోజకవర్గ సమన్వయకర్తగా అప్పచెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు, నాకు బాధ్యతలు అప్పచెప్పింది జనవరి 2వ తారీఖున. కాకపోతే అంతకన్నా 8 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వించమని ఆనాటి నుంచి నేటి వరకు కోరని, ఎక్కడా కూడా ఎంత కూడా వ్యతిరేకత ప్రజల నుంచి నాకు ఎదురవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఆ విధంగా గడపకు చేరాయి కాబట్టి ఈరోజు వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని నేను నమ్ముతున్నాను. అంటే ప్రచారంలో మీరు గడపకు 8 నెలల నుంచి తిరుగుతున్నామని చెప్తున్నారు కదా, అంటే ప్రజల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నట్టుగా ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? వారు ఏం చెప్పడం జరిగిందా మీకు? కొన్ని సమస్యలు ఉన్నాయి. సాధారణంగా ఒక స్థానికంగా అన్ని సమస్యలు ఒక 5 సంవత్సరాల్లో మేము చేసేస్తామని చెప్పట్లేదు, ఎవరూ చేయలేరు కూడా. కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రధాన సమస్యలు మేము పరిష్కరించినప్పటికీ స్థానికంగా ఉండే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కొన్ని సమస్యలు కొన్ని గ్రామాల్లో ఉంటాయి, అన్ని గ్రామాల్లో ఉండవు కానీ ఆ సమస్యలను కూడా నాకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పచెప్పకముందు ఇక్కడ మా నాన్నగారు గౌరవ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు కాబట్టి వారి యొక్క నిధులు ఉంటాయి. కాబట్టి వారి నిధులతో ఎంతో కొంత మాకు ఏవైతే గ్రామాల్లో పర్యటిస్తున్నామో మా దృష్టికి వచ్చిన సమస్యల్ని చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ప్రజలు కనుక ఈసారి మీకు అవకాశం ఇస్తే కనుక ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళదాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడ 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మాకు ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు, ఒక టౌన్, కాజులూరు మండలం కానీ, కే గంగవరం మండలం కానీ, రామచంద్రపురం మండలం, రామచంద్రపురం మున్సిపాలిటీ. ఇక్కడ రోడ్డుకి సంబంధించి 2 సమస్య అయితే, కాజులూరు టు ఏవైతే కుయ్యేరు నుంచి గొల్లపాలెం ఏవైతే మెయిన్ రోడ్డు ఉందో అది కొంత జాప్యం అవడం వాస్తవమే. దాన్ని కూడా సత్వరం పూర్తి చేస్తానని హామీ ఇచ్చాను. అదేవిధంగా గతంలో కొంత ద్రాక్షారం అటు రామచంద్రపురం మెయిన్ రోడ్డు కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి, అది కూడా నాకు ఈ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పచెప్పిన నాటి నుంచి దాన్ని కూడా పూర్తి చేసిన తర్వాత మేము ఎన్నికలకు వచ్చాం. ఈ 2 కూడా ప్రధానమైన సమస్యలు గతంలో ఉన్నాయి. కానీ కాజులూరు సమస్య మాత్రం కొంత సమయం ఇవ్వమని ప్రజలను కోరాను, ప్రజలు అర్థం చేసుకున్నారు కూడా. అదేవిధంగా మీ ప్రత్యర్థి వాసంశెట్టి సుభాష్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పినా ఆయన అఫిడవిట్ మీరు చూస్తే ఆయన ఏం చెప్పుకున్నా నేను చెప్పక్కల అవసరం లేదు. ఆయన అఫిడవిట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నా అఫిడవిట్ కూడా మీరు చూస్తే, ఎన్నికల అఫిడవిట్ అంటే ఎన్నికల నామినేషన్ టైంలో అఫిడవిట్లు చూస్తే ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా ఉన్న
పిల్లి సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు. ప్రజల్లో దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి కనుక ప్రజలు కనుక నాకు అవకాశం ఇస్తే కనుక మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్తున్నారు.